సో, ఇప్పుడు మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఎట్లా ఉంటదని జెప్పి చూద్దాము. ఇది సూపర్వైజ్డ్ మెషీన్ లెర్నింగ్ మోడల్ కాబట్టి మనకి ఇండిపెండెంట్ ఫీచర్స్ ఉంటది. అలాగే డిపెండెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో, ఫుల్ పేజ్ చేద్దాను ఫస్ట్. సో, ఇది మనకి ఇట్లా అయితే మనము డ్రా చేస్తాము. అంటే మన గ్రాఫ్ ఏదైతే ఉందో అది మనం ఇట్లా అయితే వస్తుంది. సో, మనం ఇది కంప్లీట్‌గా అర్థం చేసుకుందాం ఫస్ట్. సో, ఒక్క నిమిషం. సో, ఈ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ కిందకైతే వస్తుంది. సూపర్వైజ్డ్ ఎంఎల్ మోడల్ కిందకైతే వస్తుంది. దీంట్లో మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అయితే సాల్వ్ చేయొచ్చు. పేరులోనే ఉంది కదా! భయ్యా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటే, రిగ్రెషన్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్స్‌లో మనకి కంటిన్యూయస్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి మనం సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక డేటా తీసుకుంటాను. సో, ఐ థింక్ అందరికీ కనిపిస్తుందా? ఓకే. జూమ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఐ హోప్. వెయిట్ అనే ఒక ఫీచర్ ఉందనుకోండి. వెయిట్‌లో 74, 80, 85, 90 ఏవో కొన్ని వెయిట్స్ ఉన్నాయనుకోండి. అలాగే హైట్ అనే ఒక ఫీచర్ ఉంది. సో, ఈ హైట్ ఏంటంటే, ఆ వెయిట్ ప్రకారం మనం 170, 165 అబ్బో! మరీ ఇదయిపోయింది. 180 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ కాదు. ఇంకా ఎక్కువే. సో, అట్లాగా మనం అయితే తీసుకోవచ్చు. సో, మనం ఏం చేద్దామంటే, దీన్ని మనం ఇన్‌పుట్ ఫ్యూచర్‌గా అయితే తీసుకుందాం. సెంటీమీటర్స్ కరెక్టే అనుకుంటా. మనం ఇందాక గూడా తప్పు చెప్పేసినట్టున్నాం. ఏం గాదు. సరే. కొన్ని కొన్ని సార్లు ఇట్ హ్యాపెన్స్. సో, ఇది వెయిట్ అనేది నేను ఇన్‌పుట్ ఫ్యూచర్‌గా తీసుకుంటాను. అవుట్‌పుట్ ఫ్యూచర్‌గా నేను హైట్‌ననేది కన్సిడర్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఒక మెషీన్ లెర్నింగ్ మోడల్ తయారు చేయాలనుకోండి. సో, నేను వెయిట్‌ని ఇస్తాను. అది హైట్‌ని ప్రిడిక్ట్ జేయాలి. ఆ వెయిట్ ప్రకారం. కొన్ని సెట్ ఆఫ్ డేటా అయితే నేను ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అయితే చేస్తూ ఉంటాను. ట్రైన్‌కి ఇంత పర్సెంట్ అని జెప్పి, అలాగే టెస్ట్ చేయడానికి ఒక 30% అని జెప్పి. ఇది అప్‌కమింగ్ కవర్ చేద్దాం ఈ టాపిక్‌ని. సో, ఇట్లా మనం ఆల్రెడీ ఉన్న డేటా తీసుకొని అది ప్రిడిక్ట్ చేస్తుంది. ప్రిడిక్ట్ చేసే డేటా ఆల్రెడీ ట్రైనింగ్‌లో అయితే ఉండదు. అట్లా మనకి డిఫరెన్షియేట్ చేస్తా ఉంటాము. సో, చేసిన తర్వాత మన ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు 70కి ఒక వాల్యూ, 74కి ఒక వాల్యూ వస్తది. 80కి ఒక వాల్యూ వస్తది. 85కి ఒక వాల్యూ వస్తది. ఆ ప్రిడిక్ట్ చేసిన డేటా అంతా మనం ఒక పర్టిక్యులర్ గ్రాఫ్‌లో అయితే గీసానంటే నాకిట్లా ఒక లైన్ బెస్ట్ ఫిట్ లైన్ అయితే వస్తుంది. దీన్ని మనం బెస్ట్ ఫిట్ లైన్ అని జెప్పి అంటూ ఉంటాము. సో, ఈ బెస్ట్ ఫిట్ లైన్ మీద కొన్ని ప్రిడిక్టెడ్ ఫీచర్స్ ట్రూ అయ్యుండొచ్చు. కొన్ని అటు ఇటు అయితే అవుతాయి. ఇది ప్రిడిక్టెడ్ వాల్యూ అంటే ప్రిడిక్షన్ ఏదైతే వచ్చిందో దాని ద్వారా గీసిన లైను. ఇది ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ. ఇది ప్రిడిక్టెడ్ వాల్యూ. ప్రిడిక్టెడ్ వాల్యూ. సో, ఈ ప్రిడిక్టెడ్ వాల్యూకి, ట్రూ వాల్యూకి మధ్యలో ఉన్నది మనకి మార్జిన్ ఆఫ్ ఎర్రర్. అంటే ఇంత పర్సెంటేజ్ ఎర్రర్ వచ్చిందని జెప్పి మనం అనుకుంటాం. అంటే ఈ ప్రిడిక్టెడ్ వాల్యూ ఇది. కానీ ట్రూ వాల్యూ ఏమో ఇక్కడుందని జెప్పి అనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి, అలాగే ఇక్కడి నుంచి ఈ పాయింట్‌కి, అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి ఇట్లా మనం దాన్ని ఎర్రర్ అని జెప్పి కన్సిడర్ జేసుకుంటాం. ఈ ఇన్‌పుట్ ఫ్యూచర్స్ ఒక యాక్సిస్ మీద ఉంటే, అవుట్‌పుట్ ఫ్యూచర్స్ వై యాక్సిస్ మాక్సిమం ఇది ఇన్‌పుట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటది. అవుట్‌పుట్ వై యాక్సిస్ మీద ఉంటది. ఇట్లా అయితే మనం ప్రిడిక్ట్ చేసి మనం రిగ్రెషన్ స్టేట్‌మెంట్ సాల్వ్ చేసినప్పుడు ఇట్లా ఒక లైన్ అయితే వస్తుంది. బెస్ట్ ఫిట్ లైన్ అని చెప్పి. మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్న టాపిక్ ఉంది గదా! ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. సో, y mx ప్లస్ సి సేమ్ అదే లైను. సో, దీన్ని నేనేం చేస్తానంటే y బీటా నాట్ ప్లస్ బీటా 1 x అని చెప్పి నేను అనుకుంటాను. అంటే చాలా మ్యాథమెటికల్ పేపర్స్ ఉంటాయి గదా! మనకి రీసెర్చ్ పేపర్స్‌లో. వాటిల్లో మనకి ఫార్ములా అయితే ఇన్ జనరల్‌గా ఇట్లాగే ఉంటది. సో, దీన్ని నేనొక ఒక ఈక్వేషన్‌గా కన్సిడర్ చేసుకోవాలనుకుంటే హెచ్ థీటా ఆఫ్ ఎక్స్ అని చెప్పి అనుకుంటాను. అప్పుడు థీటా నాట్ ప్లస్ థీటా 1 ఎక్స్ అని చెప్పి అనుకుంటే, ఇప్పుడు నా సేమ్ ఏదైతే వై ఎంఎక్స్ ప్లస్ సి అన్నప్పుడు థీటా 1 ఏమవుతుంది మనకి ఎమ్ అంటే స్లోప్ అవుతుంది. అలాగే థీటా నాట్ మనకి ఇంటర్సెప్ట్ అవుతుంది. ఇంటర్సెప్ట్.
సెప్ట్ అవుతుంది. అట్లా మనకి ఈక్వేషన్ అయితే మనం చేసాము. హెచ్ థీటా ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా నాట్ ప్లస్ థీటా 1 ఎక్స్ అని జెప్పి అనుకున్నాము. ఒకవేళ ఇది ఎన్ నంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటే అంటే ఎన్ డైమెన్షన్స్‌లో ఉంటే సేమ్ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాం గదా! థీటా నాట్ ప్లస్ థీటా 1 ఎక్స్ 1 ప్లస్ థీటా 2 ఎక్స్ 2 ప్లస్ థీటా 3 ఎక్స్ 3 ప్లస్ సో ఆన్ థీటా ఎన్ ఎక్స్ ఎన్. అట్లా మనం అయితే మనం చేయొచ్చు. సో, ఇది ఇన్ జనరల్ లాజిస్టిక్ లీనియర్ రిగ్రెషన్ యొక్క సింపుల్ ఇంట్యూషన్. సో, నెక్స్ట్ మనం కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో గూడా చూద్దాం. ఈ కాస్ట్ ఫంక్షన్ వల్ల మనం మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ ఏదైతే అంటున్నామో ఇప్పుడు చెప్తాను. సో, ఇది మనకి ప్రిడిక్టెడ్ వాల్యూ అని జెప్పి అంటున్నాను గదా! ప్రిడిక్టెడ్ వాల్యూ y అనుకుందాం. అలాగే ట్రూ వాల్యూ y0 అనుకుందాం. ఈ ఎర్రర్ ఉంది గదా! సో, ఇదొక ప్రిడిక్టెడ్ లైన్ అనుకోండి. ఇది ప్రిడిక్టెడ్ వాల్యూ y. ఇది y0. దీని మధ్యలో ఎర్రర్ ఏదైతే ఉందో, ఈ ఎర్రర్‌ని మనం ఎంత మినిమమ్ అయితే అంత తక్కువ చేస్తే మనకంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఫీచర్స్ ఉన్నాయనుకోండి. ఇవన్నీ మనం చాలా పాయింట్స్ ఉన్నాయనుకోండి డేటా పాయింట్స్. అవన్నిటిని మనం మిస్ చేసేస్తున్నాం గదా! ఆ మిస్ చేయకుండా మనం ఈ బెస్ట్ ఫిట్ లైన్‌నే మళ్ళీ మళ్ళీ అయితే డ్రా చేస్తాం. ఫస్ట్ టైమ్ ఇలా చేశాను. సెకండ్ టైమ్ కొంచెం మార్చి ఇలా చేస్తాను. థర్డ్ టైమ్ కొంచెం మార్చి ఇలా చేస్తాను. అలా మార్చడానికి మనం ఏదైతే ఈ కాస్ట్ ఫంక్షన్ ఉందో, ఆ కాస్ట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. దాని ద్వారా మనం మల్టిపుల్ బెస్ట్ ఫిట్ లైన్స్ అనేవి క్రియేట్ చేసి ఎర్రర్ ఏదైతే ఉందో, ఆ ఎర్రర్‌ని ఎంత వీలైతే అంత తగ్గిస్తాం మనం. అది కాస్ట్ ఫంక్షన్ యొక్క బేసిక్ ఎజెండా. సో, మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాస్ట్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాము. అది కూడా చూడండి తప్పకుండా. థాంక్ యూ.